రాజకీయాల్లో కూడా ఒక చర్చకు వస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రధానంగా ఈ మధ్యన మొన్న సింగపూర్ వెళ్ళారు. బాబు గారితో కలిసి వెళ్ళారు. అయితే వచ్చిన తర్వాత ఆయన బనకచర్ల మీద మాట్లాడారు ఆయన కూడా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఈయన మాట్లాడుతున్నారు. కాకపోతే కొండ బద్దలు కొట్టేలా గట్టిగా మాట్లాడారు ఈసారి నారా లోకేష్. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో అనుమతులు సాధించి తీరతామన్నారు. ఈ విషయంలో తాము అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని, అయినా వరద జలాలు నీటిని వాడుకోవాలని చూస్తుంటే తెలంగాణలో రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి అన్నారు. అంతే లోకేష్ మాటను పట్టుకుంది బీఆర్ఎస్. బీఆర్ఎస్కి ఇది ఒక ఆయుధంగా మార్చుకోవాలనుకుంది. బనకచర్ల ఇష్యూని అసలు కెలికిందే బీఆర్ఎస్. ఈ ఇష్యూతో మరోసారి ఏపీ తెలంగాణల మధ్య సెంటిమెంట్ని రాజేయాలి అన్నదే ఆ పార్టీ ఆలోచనగా కనిపిస్తుంది. మంత్రి నారా లోకేష్ అంత గట్టిగా బనకచర్ల గురించి చెబుతున్నారు అంటే అదంతా కాంగ్రెస్ ప్రభుత్వం మెతక వైఖరి కారణంగానే అనేది మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టు గురువుకు శిష్యుడు ఇస్తున్న దక్షిణని చాలామందే కామెంట్ చేస్తున్నారు. నీళ్లను ఏపీకి, నిధులను ఢిల్లీకి తమ బాస్ రాహుల్కి ఇస్తున్న